ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనందరికీ మరొక దినాన్ని అనుగ్రహించి చాలా కాలం తర్వాత మరొకసారి దేవుని మాటలను మనందరం కలిసి ఆలోచించటానికి దేవుడు చేసిన కృపకు ముందుగా క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, అపోస్తులుడైనటువంటి పౌలుగా మారక మునుపు ఆయన పేరు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చరిత్ర చాలా ఘోరమైనది. క్రీస్తును బట్టి చూస్తే క్రీస్తులోనికి రాకముందు పౌలు గారు క్రైస్తవులను హింసించేవాడిగా, క్రీస్తును నమ్మే వారిని వెటకారంగా చూసేవాడు. ఏంటి, యేసుక్రీస్తు అనేటువంటి వాడు మరణించాడు, పునరుత్థానుడయ్యాడు అని నమ్ముతున్నారా? మన ముందే కదా చనిపోయింది ఆ వ్యక్తి, మన ముందే కదా సిలువ వేశాడు. చనిపోయినటువంటి వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారు అని మీరంతా మెస్సయ్యగా ఆయనను ఎన్నుకున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారనమాట పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ధర్మశాస్త్రానికి అభిమాని. గమలీయేలు అనేటువంటి వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. అలా ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలపై పట్టు కలిగిన వాడు కనుక మెస్సయ్యి అనేటువంటి విషయాన్ని నమ్మకుండా యేసుక్రీస్తుల వారిని పక్కన పెట్టేశాడు. యేసుక్రీస్తుల వారికి వ్యతిరేకంగా మారిపోయాడు. కారణం ఏంటి అన్నప్పుడు, ప్రధాన యాజకుడు కయప అనేటువంటి వ్యక్తి క్రీస్తు మరణానికి కారణమయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు, సిలువ వేయమన్నారు, ఇంకా శిక్ష వేయమన్నారు, ఇంకా వేరే చోటకు పంపించారు. మొత్తానికి ప్రధాన యాజకుల యొక్క ప్రాబ్లం పౌలు గారిపై రుద్దేశారు. సౌలుగా ఉన్నప్పుడు ప్రధాన యాజకులందరూ, పెద్దలందరూ కలిసి సౌలుతో మాట్లాడుతూ, సౌలుతో పాటు కొంతమంది యవనస్తులతో మన పితరుల పారంపర్య చర్యలను మన యొక్క ఆచారాలను మార్చివేసినటువంటి యేసు బ్రతకటానికి వీల్లేదు. ఆ యేసు చెప్పినటువంటి బోధలు మనకు వినబడటానికి వీల్లేదు. ఆయన శిష్యులు ఈ భూమి మీద కనబడటానికి వీల్లేదని ఈ విషయాన్నంతా కూడా పౌలు గారిలో నింపేశారు. అలా నింపేసి పౌలు గారిని క్రైస్తవులపై, క్రీస్తును నమ్మిన వారిపైకి వదిలేశారు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను హింసించేవాడిగా, 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క చావుకు సమ్మతించిన వాడిగా, 8వ అధ్యాయము 3వ వచనంలోకి వచ్చేసరికి సౌలైతే ఇంటింటా జొచ్చి అని మాట్లాడతాడు.
సౌలైతే ఇంటింటా జొచ్చి స్త్రీలనేమి, పురుషులనేమి ఈడ్చుకొని వెళ్ళేవాడు అని వ్రాయబడింది. ఇంట్లోకి మే ఐ కమ్ ఇన్ అని వచ్చేవాడు కాదు. తలుపులు బద్దలు కొట్టేసుకొని వెళ్ళిపోవటమే. అంత తీవ్రంగా మారినటువంటి ఇతని స్వభావం 9వ అధ్యాయానికి వచ్చేసరికి 9వ అధ్యాయం మొదటి వచనంలో ఇది అతను మారక ముందున్న చరిత్ర. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను అన్నాడు. సౌలు, నువ్వెందుకయ్యా బ్రతుకున్నావు, ఎందుకు నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే, నేను బ్రతుకున్నది యేసు నామాన ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని చంపటానికి, యేసుని వెంబడించే వారిని హింసించటానికి, వారిని చంపటానికే, వారి ప్రాణాలు తీయటానికే నేను ప్రాణంతో ఉన్నాను అంటాడు. ఎంతగా మూర్ఖుడిగా మారిపోయి మొదట క్రైస్తవులను హింసిస్తూ ఎంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడంటే, ఈ క్రైస్తవులను చంపటమే నాకు ఒక ప్రాణాధారం, నాకు పని ఏమైనా ఉంది భూమి మీద అంటే క్రైస్తవులను చంపాలి, క్రీస్తులోనికి వస్తున్న వారిని చంపేయాలి, ఇదే నా పని అన్నట్టు తన జీవితాన్ని ప్రారంభించాడు. ప్రధాన యాజకులు, పెద్దలు పెట్టినటువంటి ఆ ఆలోచనలు ఇతనిలో మెదులుతున్నాయి. మనం ఇలా చూస్తూ ఉంటే ధర్మశాస్త్రాన్ని అందరూ వదిలేస్తారు, ఇక అందరూ కూడా దారి తప్పిపోతారు, ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించరు, ద్రోహులుగా మారతాం మనం అని చెప్పేసి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను ఎత్తి చూపి పౌలు గారికి నూరు పోశారు. కాబట్టి అసలు క్రూరుడిగా మారిపోయి చాలా కోపంతో పరిగెడుతున్నాడు. ఇంటింటా జొచ్చి మరి అందరిని లాక్కొస్తున్నాడు అంటే చూడండి, మరి ఎంత కోపంతో ఉంటే, ఎంత క్రూరత్వం అతనిలో నిండుకుంటే అలా చేస్తాడు. అది మాత్రమే కాదన్నట్టు దమస్కులో ఉన్న వారికి పత్రికలు ఇమ్మని ప్రధానులను అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే, దమస్కులో ఉన్న వారిని కూడా, అక్కడ ఎక్కువగా యూదులు ఉన్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారిని నమ్ముతున్నారు, యేసుకు శిష్యులుగా మార్చబడుతున్నారన్న విషయము పౌలు చెవిన పడగానే అక్కడ కూడా ఎవరు యేసుక్రీస్తుల వారిని నమ్మటానికి వీల్లేదు అని పెద్దల చేత పత్రికలు తీసుకున్నానంటే నన్ను ఎదుర్కొనేవాడు ఎవడు ఉండడు అని చెప్పేసి దమస్కుకు పత్రికలతో ప్రయాణమయ్యాడు. ప్రయాణం అవుతున్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత మధ్యలో సుమారు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము నుండి దమస్కుకు ప్రయాణం 150 మైళ్ళు, అంటే 250 కిలోమీటర్లు. సుమారు 250 కిలోమీటర్లు దమస్కుకు యెరూషలేము నుండి. ఇప్పుడు డమస్కస్కు ఎక్కడుందంటే సిరియాలో ఉంది. సిరియాకు రాజధాని డమస్కస్ ఇప్పటికీ ఉంది. డమస్కస్కి బయలుదేరాడు, ప్రయాణమయ్యాడు. చివరికి ఒకానొక రోజు మధ్యాహ్న సమయాన ప్రభు వచ్చేసాడు. ప్రభు వచ్చి, నా శిష్యుల ప్రాణాలు తీయటానికి ఇంత పరిగెడుతున్నాడు, సుమారు వారం రోజులు పట్టి ఉంటుంది ఆ ప్రయాణం, యెరూషలేము నుండి దమస్కస్కి వచ్చేసరికి.
ఆ ప్రయాణంలో అలసిపోకుండా పరిగెడుతున్నాడు. కేవలం యేసుక్రీస్తుల వారిని నమ్మిన వారిని, ఆ నామమును ప్రకటించే వారిని, ఆ నామమున ప్రార్థన చేసే వారిని చంపటానికే ఇంతగా ప్రయాసపడుతున్నాడంటే ఇతన్ని పట్టేసుకోవాలి, ఇతనికి పనప్పగించాలనుకున్నాడు. ఇతను నన్ను బాగా హింసిస్తున్నాడబ్బా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అంటే స్వయంగా వచ్చి రూపాన్ని కనపరచటం కాదు. ప్రత్యక్షతలో నానా విధాలున్నాయి. ఒక వెలుగొచ్చింది, చుట్టూ ప్రకాశించింది. వెంటనే ఆ వెలుగుకు ఆ గుర్రం మీద నుంచి దృష్టి కోల్పోయినటువంటి సౌలు గారు కింద పడిపోవటం. కింద పడిపోయిన తర్వాత యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, "సౌలా, సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు" అన్నప్పుడు సౌలు మాట్లాడుతూ, "ప్రభువా నీవెవడువు" అంటాడు. మొత్తానికి వచ్చింది అయితే ఎవరో గొప్ప వ్యక్తి అని కనిపెట్టాడనమాట సౌలు గారు. ఓకే. "ప్రభువా నువ్వెవరు" అని మాట్లాడాడు. "నేను నువ్వు హింసించుచున్న యేసును" అన్నాడు. ఏంటి యేసుక్రీస్తుల వారిని సౌలు హింసించాడా? యేసుక్రీస్తుల వారిని పౌలు ఎప్పుడు హింసించలేదే సౌలుగా ఉన్నప్పుడు కూడా. యేసుక్రీస్తు సంఘాన్ని హింసిస్తే యేసుని హింసించినట్టే. కనుక వచ్చేసాడు, ఇక సీన్‌లోకి ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయిన వెంటనే, "పౌల్ ఏంటి మొత్తం అంతా చంపటానికి మస్తు బయలుదేరినావు? నువ్వు నన్ను హింసిస్తున్నావు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో" అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు వెంటనే ఆ దృష్టి కోల్పోవటము ఇదంతా జరగటం వల్ల, అమ్మో! ప్రభువుకు భయపడాలి, గొప్పోడైన అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన గురించి చెప్పటానికి అత్యాసక్తి గలవాడట పౌలు గారు. ఒకానొక సమయంలో మాట్లాడతారండి పౌలు గారి గురించి అపోస్తలుల కార్యంలో. కనపడినోడికల్లా సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనపడినోడికల్లా. మారిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మారే సందర్భంలో ఉన్నాం. ఓకే. సౌలని పిలిచాడు, నువ్వు హింసిస్తున్న యేసునని మాట్లాడాడు. దృష్టి కోల్పోయాడు గదా! ఇప్పుడు మరి ఏం జేయాలి ప్రభువా అన్నాడు. చివరికొచ్చేసరికి సౌలు మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారితో, నేనేం జేయాలి? అంటే, నువ్వేం భయపడకు, నేను వాడుకుంటాను. నువ్వు వెళ్ళు, డమస్కస్‌కే వెళ్ళు. అక్కడ అననీయ అనేటువంటి ఒక శిష్యుడున్నాడు. అతన్ని నువ్వు కలువు. అతను నీకు ప్రార్థన చేస్తాడు. నీకు చూపొస్తుంది అంటాడు. ఓకే. ఇప్పుడు డమస్కస్‌కొచ్చేసాడు. యూదా అనేటువంటి ఒక ఆయన ఇంట చేరాడు. యేసు ప్రభుల వారు వచ్చేసి అననీయ అనేటువంటి శిష్యుని దగ్గరికి యేసు ప్రభుల వారు వచ్చి, అననీయ, సౌలు అనేటువంటి వ్యక్తి యూదా ఇంట ఉన్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. అతను చూపు పొందుకుంటాడు అని అన్నాడు. అననీయ ఏం మాట్లాడతాడంటే 19వ అధ్యాయం, క్షమించండి 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. అననీయ చెప్పిన తర్వాత అననీయ ఏమన్నాడంటే, అతను మీరు పైన చదువుకోండి తర్వాత, యెరూషలేములో సంఘమును హింసించిన వాడు, నీ నామమున ప్రార్థన చేసిన వారందరినీ కూడా ఈడ్చుకొని వెళ్ళినవాడు ఇతడే కదా! నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి ప్రభువా? ఆయన దగ్గరికి వెళ్ళాడనుకో నన్ను కూడా చంపేస్తాడు, నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. నీకు తెలీదా ఆయన గురించి అని అంటే, ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు. మాట్లాడుతున్నాడు. ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. పౌలు గారి గురించి మాట్లాడుతూ, ఇతను నా సాధనం, నేను వాడుకునేటువంటి ఒక పాత్ర, నేను ఇతన్ని బలంగా వాడుకుంటాను, ఇతను ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతన్ని కనపరుస్తానని మాట్లాడుతూ కింద. అంటే అననీయతో మాట్లాడాడు. అననీయ ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి మీరు డైరెక్ట్‌గా 19వ వచనానికి వచ్చేసేయండి. 19వ వచనంలో,
18, 16, 17 ఈ వచనాల్లో మాట్లాడతాడు. తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళిపోతాడు. సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాడు అన్నట్టు చివరిలో కనబడుతుంది. ఆహా, నువ్వేనా అననీయ అంటే, నాకు వెంటనే ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రార్థన చేశాడు. దృష్టి వచ్చింది. దృష్టి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారి గురించి కొంత అననీయ గారు అతనికి చెప్తాడు. చెప్పిన తర్వాత సౌలు గారు ఇంకెందుకు తడువు చేయడం, ఎందుకు, ఇంకా నేను బ్యాప్టిజం తీసుకుంటా, నేను కూడా క్రీస్తు మార్గంలోనికి వస్తా అన్నప్పుడు అననీయ వెంటనే అతనికి బ్యాప్టిజం ఇచ్చేస్తాడు. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడతాడు. ఆహారం పుచ్చుకొని బలపడిన తర్వాత సౌలు మారిపోయాడు. ఆల్రెడీ పౌలుగా మారాడు ఇప్పుడు. ఓకే, పౌలుగా మారిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడినట్టు 19వ వచనం, 9వ అధ్యాయం 19వ వచనం. 9వ అధ్యాయం 19వ వచనంలో, పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడట. దమస్కులో ఉన్న శిష్యులతో కొన్ని దినాలు ఉన్నాడు. ఓకే, కొన్ని రోజులు దమస్కులో ఉన్న శిష్యులతో ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు దమస్కులో ఉన్న శిష్యులతో ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇది అందరికీ అనుమానంగా మారిపోయింది. ఒక వచనాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడు అనే దానిపై కొంత అనుమానం ఉంది. కొంతమంది ఒకలా అభిప్రాయపడతారు, మరికొంతమంది మరొకలా అనుకుంటారు. ఎందుకు అలా అనుమానపడుతున్నారంటే, అపోస్తలుల కార్యములు 22:12 వచనాన్ని క్షమించండి, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16, 17 వచనాలను బట్టి అనుమానపడుతున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారే స్వయంగా తాను రాస్తున్నటువంటి గలతీయుల పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. ఏమంటే, అపోస్తలుడు అయిన పౌలు గారు మారిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి? దమస్కులో కొన్ని దినాలు శిష్యుల దగ్గర ఉన్నానని మాట్లాడాడు కదా. ఓకే అయ్యా, నువ్వు శిష్యుల దగ్గర ఉన్నావు, తర్వాత ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళాడు తర్వాత అనే దానిపై క్లియర్గా మాట్లాడుతూ 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూడగలిగితే, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా వెళ్ళలేదు అన్నాడు. కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలోకి తిరిగి వచ్చి తిని అన్నాడు. ఏంటి, బ్యాప్టిజం తీసుకొని ఆహారం పుచ్చుకొని బలపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే యెరూషలేముకి వెళ్ళినట్టు ఒక చోట రాయబడింది. కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి పిమ్మట తిరిగి వచ్చాను దమస్కు దేశానికి అని ఇక్కడ రాయబడింది. నిజంగానే అరేబియా దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళా దమస్కుకు వచ్చాడు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. దమస్కులో మారు మనసు పొందాడు, దమస్కులో బ్యాప్టిజం తీసుకున్నాడు, దమస్కులోనే ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. ఎందుకంటే ఆ ప్రయాణంలో 3 రోజులు ఆహారం లేదు పాపం. ఓకే, ఆహారము తీసుకొని బలపడిన తర్వాత దమస్కు నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే కొన్ని రోజులు దమస్కులోనే ఉన్నాడు. తర్వాత అరేబియా దేశానికి వెళ్ళాడు. అరేబియా దేశం నుంచి మళ్ళా దమస్కు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. దమస్కు అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే, దమస్కుకు వచ్చిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని పోతున్నా అంటాడు. ఒకసారి చూద్దాం. 18వ వచనం, అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని అన్నాడు. అదే గలతీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాలు నేనున్న చోట ఉన్నాను, తర్వాత కేఫానుగా పరిచయం చేసుకోవటానికి పోయా అంటున్నాడు. ఎప్పుడయ్యా నువ్వు పరిచయం చేసుకోవటానికి వెళ్ళావంటే, దమస్కు నుంచి అరేబియాకి వెళ్ళాడు, అరేబియా నుంచి దమస్కుకు వచ్చాడు. ఆ దమస్కులో 3 సంవత్సరాలు ఉండి అక్కడ కూడా సమాజ మందిరాల్లో బోధిస్తూ తర్వాత యెరూషలేముకు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడంటే, పేతురు గారిని, కేఫా అంటే పేతురు గారే కదా, పేతురు గారిని, సంఘంలో ఉన్న వారిని, అపోస్తలులను పరిచయం చేసుకోవటానికి యెరూషలేముకి వెళ్తున్నాడు.
కేవలం పరిచయం చేసుకోవటానికి మాత్రమే యెరూషలేముకి వెళ్తున్నాడు గానీ, ఆళ్ళ దగ్గర వాక్యం నేర్చుకోవటానికి గాదు. మరి ఎక్కడ ఆయన వాక్యం నేర్చుకున్నాడు? అపోస్తలుల దగ్గర కాకుండా ఎక్కడ నేర్చుకున్నాడాయన? ఇప్పుడు అపోస్తలులు అనేటువంటి ఒక గ్రూప్ ఉంది. వాళ్ళే యేసుక్రీస్తుల వారితో తిరిగినవారు. వాళ్ళే యేసుక్రీస్తుల వారి బోధలు విన్నవారు. వాళ్ళతోనే గదా యేసు ఎక్కువగా ఉండేవాడు. వాళ్ళే కదా యేసు బోధనా విధానాలను విని, గుర్తుపెట్టుకొని, అపోస్తలులుగా సంఘానికి స్తంభాలుగా నిలబడినవారు. ఇప్పుడు వారి దగ్గర వాక్యం నేర్చుకోకుండా ఎక్కడ నేర్చుకున్నాడు ఈయనంటే, అదే గలతీయులకు పత్రిక వ్రాస్తున్నప్పుడే మొదటి అధ్యాయంలోనే అవి చెప్పక ముందే 11వ వచనం అనుకుంటా. చూద్దాం ఒకసారి. 11వ వచనమేనా? 11వ వచనం, 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు అన్నాడు. పౌలు గారికి వాక్యం నేర్పించింది మనుషులు కాదు. మనుషులెవరు కూడా పౌలు గారికి బోధించలేదు. మరేంటి అంటే, యేసుక్రీస్తుల వారి ప్రత్యక్షతల వలన నాకు అనేకమైన ప్రత్యక్షలు కలిగినవి అని అంటాడు. ప్రత్యక్షతలు. ఆ ప్రత్యక్షతలలో పౌలు గారు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. దేవుని వాక్యాన్ని యేసు ప్రభుల వారు నేర్పించాడు. యేసు వలన పొందితిని అని మాట్లాడతాడు. యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు తెలియపరచబడెను అన్నాడు. వాక్యం ఎక్కడ నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తుల వారి దగ్గర నేర్చుకున్నాడు. యేసు బయలుపరిచాడు ఆయనకి. ఓకే. ఇప్పుడు కేఫాను పరిచయం చేసుకోవటానికి, అపోస్తలులను పరిచయం చేసుకోవటానికి యెరూషలేముకు వస్తే, ఆ యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నవారు ఇతన్ని నమ్మరనమాట. ఇది ప్రాబ్లమ్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. యెరూషలేముకు వచ్చాడు. శిష్యులతో కలవాలని యత్నం చేస్తున్నాడంట. ప్రయత్నం చేస్తున్నాడు. శిష్యులతో కలవాలి. సమాజ మందిరాలలో నేను కూడా మారానని చెప్పుకోవాలి. మారానని అందరూ తెలుసుకోవాలి అని అందరితో కలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా అతన్ని దగ్గర తీసుకోవట్లేదు. ఎందుకంటే ఏంటి ఇతనే కదా క్రైస్తవులను హింసించిన వాడు, యేసు నామాన ప్రార్థన చేసిన వారందరినీ ఈడ్చుకొని వెళ్ళిపోయినవాడు ఇతనే కదా, చంపాలని దమస్కునకు పట్ట తీసుకుపోయినవాడు ఇతనే కదా. ఇప్పుడేంటి మన మధ్యకు వచ్చి మన దగ్గర నేను మారానని చెప్తున్నాడు. కొంపదీసి మారినట్టు యాక్టింగ్ చేసి మనందరిని లేపుకోబోతాడా ఎట్లా అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళంతా. అలా భయపడి పౌలుని ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. అలాంటి సమయాల్లో బర్నబా గారు వచ్చారు, ఆదరించాడు. బర్నబా గారు వచ్చి యెరూషలేముకు తీసుకెళ్ళింది. యెరూషలేములో పేతురు, అపోస్తలులందరినీ పరిచయం చేస్తూ, ఇదిగో నాకు పౌలు గారికి మార్గం మధ్యలో ఇలా యేసు ప్రభుల వారి ప్రత్యక్షత కలిగింది, ఇలా మారాడు, ఇలా జరిగింది అని కొంతవరకు అపోస్తలులకు బర్నబా గారు పరిచయం చేశారు. ఎవరు ఆదరించని పరిస్థితుల్లో, ఎవరు కూడా పౌలు గారి నమ్మని పరిస్థితుల్లో బర్నబా గారే ఆదరించినట్టుగా, బర్నబా గారే అపోస్తలులకు పరిచయం చేసి ఆ అపోస్తలుల దగ్గర పౌలుని నిలవబెట్టిన వాడిగా బర్నబా గురించి మనం చదువుకుంటాం. బర్నబా నిజంగా చాలా గొప్పవాడండి. ఆదరణ పుత్రుడు, ఆయన పేరుకు అర్థం ఆదరణ పుత్రుడు అని అర్థం. నిజంగా పేరుకు తగ్గ జీవితం బర్నబా గారిది. మనలో ఉంటాం కొంతమంది పేరుకు మాత్రం భక్తుల పేర్లు పెట్టుకుంటాం కానీ వాళ్ళకున్న భక్తులు కోసంతైనా ఉండదు మనకు. మందిరానికే రారు. బైబిల్లో ఉన్న పేర్లు వెతకండి అంటారు. నామకరణ రోజు చూడండి మీరు, బైబిల్లో ఉన్న పేర్లు వెతకండి అంటారు. అది కూడా ఒక చోట ఏంటంటారు దాన్ని, అది కూడా ఒక చోట పోయి ఏమో తీస్తారు, పేరు బలం చూస్తారు. పేరు బలం ఏ పేరు మీద, దాన్ని ఏమంటారు, ఏ పేరు మీద తీస్తే బాగుంటుంది అని అడుగుతారు చూడండి.
అక్కడ వాళ్ళని అడిగి, మంత్రజ్ఞానుల దగ్గర అడిగి తర్వాత ఇక్కడికొస్తారు. జాతకం, జాతకం, జాతకం అడిగి ఇక్కడికొస్తారు. పేరు ఏది పెడితే బావుంటది? ఎలా ఏంటి? ఏ అక్షరం మీద పెడితే బావుంటదని అడిగొచ్చి, ఆ అక్షరాన్ని తీసుకొచ్చి సార్ గారితో అంటున్నాడు. పాస్టర్ గారితో మాట్లాడతారు. పాస్టర్ గారు, ఇదిగో ఈ అక్షరం మీదే బైబిల్‌లో ఉన్న పేరు వెతికి పెట్టాలి నువ్వు. నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. ఈ అక్షరం మీదే. వేరే అక్షరం పెట్టడానికి వీల్లేదు అస్సల. ఎందుకంటే జాతకం, పేరు బలం. అది కూడా బైబిల్‌లో ఉన్న పేరే పెట్టాలి నువ్వు. బైబిల్ వెతకాలి నువ్వు అంటారు. పాస్టర్ గారికి పరీక్ష పెడతారు ఆ రోజు. బైబిల్‌లో ఉన్న పేర్లు పెట్టించుకుంటారు గానీ, బైబిల్‌లో ఉన్న పేర్లు పెట్టించుకున్న వారిలా బ్రతకటానికి మాత్రం ఎవ్వరు కూడా కష్టపడరు. కానీ బర్నబా గారు మాత్రం నిజంగా పేరుకు తగ్గ జీవితం అండి. పౌలు గారిని ఆదరించాడు. ఆదుకున్నాడు. ఎవరు కూడా ఆదుకోని పరిస్థితులు, ఎవరు అతన్ని నమ్మని పరిస్థితుల్లో ఆదుకున్నాడు కనుక అపోస్తలులకు పరిచయమయ్యాడు. అపోస్తలులకు పరిచయమై పిమ్మట అక్కడ 15 రోజులు ఉన్నానని గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో మాట్లాడతాడు. 15 రోజులు అక్కడ ఉన్నాడట. ఓకే. 15 రోజులు అక్కడ ఉన్నాడు. 15 రోజులు అక్కడ ఉన్న తర్వాత ఎక్కడికెళ్ళావయ్యా నువ్వు అంటే, 15 రోజులు అక్కడ ఉంటాడు కదా! అక్కడ ఉన్నప్పుడు యెరూషలేం అది. యెరూషలేము నుండే కదా దమస్కస్‌కి తను పట్టపట్టుకొని వెళ్ళాడు. అలా పంపించిన ప్రధానులు ఊరుకుంటారా? ఎందుకోసం పంపించారు పౌలు గారిని? అక్కడ ఉన్న వారందరిని కూడా ఈ ఈ యేసుని ఎవరైతే నమ్ముతుంటారో వాళ్ళందరిని బంధించి తీసుకురామని పంపించాడు. కానీ ఇతను ఏం చేశాడు? యేసుకే బందీ అయిపోయి, యేసుకు దాసుడిగా మారిపోయి వచ్చేసి సమాజ మందిరాల్లో యేసే క్రీస్తని, యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తున్నట్టు అక్కడున్న యూదులు కొంతమంది చూడగానే పౌలుపై కోపాన్ని, పగని పెంచుకున్నట్టు, ఆ పగ చివరికి పౌలు గారి ప్రాణాలు తీయాలని ఎక్కడ కనపడితే అక్కడ ఏసేద్దామని తిరుగుతున్నారు అందరూ కూడా. అప్పుడు పేతురుకి, అపోస్తలులకు అందరికీ పెద్దలకు తెలియగానే, పౌలు నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నువ్వు వెంటనే మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పేసి కైసరయ్యకు తీసుకొచ్చి, కైసరయ్య నుంచి తార్సుకు పౌలు గారిని పంపేస్తారు. కైసరయ్య నుంచి తార్సుకు పంపేస్తారు. తార్స్ అనేది పౌలు గారి సొంత ఊరు. తార్సు పౌలు గారి యొక్క సొంత ఊరు. తార్సుకు వచ్చిన తర్వాత పౌలు గారు ఊరుకోరు. ఊరికే ఉండరు ఆయన. పౌలు గారి గురించి మనకు తెలిసిందే కదా! రక్తాలు కారుతున్నా ఏమండి విశ్వాసులుగా మార్చిన ఘనత అయింది. జైల్లో వేసినా ఊరుకోడు, రక్తం కారుతున్నా ఊరుకోడు, చావగొట్టినా ఊరుకోడు. వెంటనే వెళ్ళిపోయి ఏం చేశాడట? సువార్త చేశాడట. అంటే ఆయనని ఆపలేమా అంటే ఆపలేం మరి. ఆపలేరు ఎవరు. అలా ఇప్పుడు తార్సుకు వచ్చిన తర్వాత తార్సులో ఏమో ఊరుకున్నాడు అనుకున్నారా? డేరాలు కొడుతూ ఆయన పని, ఆయన వృత్తి ఏదంటే డేరాలు కొట్టడం. అలా డేరాలు కొడుతూ సమాజ మందిరాల్లోకి వెళ్ళి యేసే క్రీస్తని, యేసే దేవుని కుమారుడని అక్కడ కూడా ఒప్పిస్తూ, తర్కిస్తూ అని రాయబడుతుంది. గ్రీకు భాషలో ఉన్న మాట్లాడేవారితో, గ్రీస్ భాషలో మాట్లాడేవారితో తర్కించేవాడట, వాదించేవాడట. యేసే క్రీస్తు, యేసు దేవుని కుమారుడు, నమ్మాలందరూ అన్నట్టు ఖచ్చితమైన వివరణతో, ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించేవాడట, ఒప్పించేవాడట చివరికి. అలా పౌలు గారు తార్సులో ఉన్నప్పుడు ఈ స్టెఫెను యొక్క చావును చూసిన తర్వాత యూదులందరూ కూడా చెదిరిపోతారు. ఏంటి మనం అందరం ఒక చోట ఉంటే ఇలా చంపేస్తారా? స్టెఫెన్ చంపినట్టు మనల్ని కూడా చంపుతారని చెప్పేసి చాలామంది పారిపోయారు. అలా పారిపోయినప్పుడు కుప్రియులు, కురేనీయులు అనేటువంటి వారు గ్రీసు దేశస్తులకు వాక్యం చెప్తారు. అంతియొకయలో. అంతియొకయలో కుప్రియులు, కురేనీయులు అనేటువంటి వీరు ఒకానొక సమయంలో స్టెఫెను చావును చూసిన వారు వీళ్ళు. కల్లారా స్టెఫెను చావును చూసిన వారు.
విశ్వాసులు వీళ్ళంతా కూడా కుప్రీయులు, కురేనీయులు. వీళ్ళు గ్రీసు దేశస్థులకు వాక్యం చెప్తారు. గ్రీసు దేశస్థులను క్రీస్తులోనికి నడిపిస్తారు. విశ్వాసులు మరొక విశ్వాసులను క్రీస్తులోనికి నడిపించటమా? అన్యులను క్రీస్తులోకి నడిపించటమా? అవును. పాస్టర్ గారు మాత్రమే కాదు పాఠాలు చెప్పటం. విశ్వాసులు కూడా బోధ చేయాలి. ఎక్కడ చేయాలి? నేను సంఘంలోనే చేస్తాననటం కుదరదది. సంఘ కాపరిగా నువ్వు ఒక ఆయన నియమించుకున్నావు కదా! ఆయన అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడొచ్చు, పర్వాలేదు. కానీ విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఒక వ్యక్తిని లేదా కొంతమందిని క్రీస్తులోనికి నడిపించేటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడిపై ఉంది. ప్రతి నిజమైన విశ్వాసిపై ఉంది అని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే కుప్రీయులు, కురేనీయులు ఎవరో కాదు, విశ్వాసులే. గ్రీసు దేశస్థులు వాళ్ళందరినీ కూడా క్రీస్తులోనికి నడిపించటానికి వీరందరూ ప్రారంభించేశారు. ఈ టైంలో యూదులు ఎక్కువగా మారుతున్నారని పెద్దలందరికీ కూడా ఒక సంకేతం లేదా ఒక విషయం తెలియగానే పెద్దలందరూ అక్కడికి ఒకరు వాక్యం చెప్పేటువంటి ఒకరు వెళ్తే బాగుంటుందని చెప్పేసి బర్నబా గారిని అంతియొకయకు పంపిస్తారు. యెరూషలేము నుంచి బర్నబా గారు అంతియొకు వస్తున్నారు. ఓకే. అంతియొకయకు బర్నబా గారిని తీసుకొచ్చిన తర్వాత అంతియొకయలో బర్నబా గారంటే నిజంగా అక్కడున్న విశ్వాసులను చూస్తూ చాలా సంతోషపడతాడు. చాలా సంతోష పెట్టేలా వారి జీవితాలు ఉన్నాయి. మనల్ని చూస్తేనండి సేవకులు సంతోషపడాలి. మన జీవితాలను చూస్తే సేవకులు సంతోషపడాలి. అలా ఉండాలి మన జీవితాలు. బర్నబా గారు చూస్తే కుప్రీలు, కురేనీయులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు, గ్రీసు దేశస్థులు, గ్రీసులో ఉన్నవారు, గ్రీసు భాష మాట్లాడేవారు, వీళ్ళందరినీ కూడా చూసినప్పుడు చాలా సంతోషపడ్డాడట. అంతేకాదు చివరికి ఒక బోధ ఉంటుందండి ఆయనది. ఆయన గురించి ప్రత్యేకంగా ఆ బోధ రాయబడింది. మీరు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెని అన్నాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి ఆనందపడి ఓకే మీరందరూ రైట్, మీరు బాగున్నారు అని చెప్పేసి వెళ్ళిపోలేదు. అక్కడ నుంచి బోధ చేశాడు. మీరందరూ కూడా స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోండి అన్నాడు. అలా హత్తుకోవాలి అని చెప్పాడు. ఖండితంగా చెప్పేశాడు. హత్తుకోవాలి అన్నాడు. అలా కొన్ని రోజులు అలా చేస్తూ ఉన్నప్పుడు ఓకే, అంత్యోక్యలో విశ్వాసులు బాగా పెరిగారు, సేవ బాగా జరుగుతుంది. బర్నబా గారు యెరూషలేములో ఒక ఆయనను ఆదరించాడు. ఎవరైనా? పౌలు గారు. పౌలు గారిని ఆదరించినటువంటి బర్నబా గారు ఆ రోజు నుంచి పౌలు గారిని హృదయంలో పెట్టుకున్నాడు. ఒకటే ఆయన మీదే ఆలోచన. పౌలు ఎలా ఉన్నాడో, పౌలు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. నిజంగానండి దేవునిలో కొంతమంది వ్యక్తులు మనల్ని చూసి వస్తుంటారు అప్పుడప్పుడు. మనల్ని చూసి ఒక వ్యక్తిని మనం తీసుకొచ్చామనుకోండి దేవునిలోకి, మనం ఏం చేస్తామంటే వాడు దేవునిలోకి రాగానే వదిలేస్తాం. అలా వదిలేయకూడదు. వాళ్ళు మళ్ళా లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. బర్నబా గారు చూడండి, నిజంగా ఒక విచిత్రమైనటువంటి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు కదా. పౌలు గురించి ఆలోచన చేసేవాడంట. ఎందుకు? కొత్తగా వచ్చాడు పౌలు గారు, అతనికి ఇంకా విషయాలు తెలియాలి. పడిపోయే అవకాశం ఉంది. కొత్తగా వచ్చాడు, పడిపోయే అవకాశం ఉంది. నేను తీసుకొచ్చాను ఆయనని, అపోస్తలులకు పరిచయం చేశాను నేను. సేవలో తిప్పుకోవాలి, అతను పడిపోకుండా నిలబెట్టాలి అనేటువంటి ఆకాంక్షతో పౌలు గారిని వెతుక్కుంటూ అంతియొకయలో ఉన్న సిరియాలోని అంతియొకయ అని వ్రాయబడుతుంది. అంతియొకయ కూడా సిరియాలోనే ఉంది. సిరియాలో కూడా ఒక అంతియొకయ ఉంది. ఆ అంతియొకయలోనే బర్నబా గారు సేవ చేస్తుంటారు. ఇప్పుడు బర్నబా గారు అంతియొకయ నుండి తార్సుకు వస్తున్నాడు. తార్సుకి ఎందుకు వస్తున్నాడు? సేవ చేయడానికి కాదు. పౌలు ఎక్కడున్నాడో అతన్ని వెతికి అతన్ని ఒప్పించి తనతో పాటు అంతియొకయకు తీసుకురావాలని, అలా అంతియొకయకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో బర్నబా బయలుదేరాడు. తార్సుకు వచ్చేసాడు. పౌలును ఒప్పించాడు.
తీసుకెళ్ళాడు అంత్యొకయలో. వీళ్ళిద్దరూ కలిసి సేవ చేస్తారండి. 1 సంవత్సరం, 1 ఇయర్ అని రాయబడుతుంది అక్కడ. 1 సంవత్సరం సేవ చేశారట. అసలు ప్రపంచంలోనే రికార్డ్ అంత్యొకయలో స్థాపించబడింది. అంత్యొకయలో మొదట శిష్యులు క్రైస్తవులనబడిరి అన్నాడు. క్రైస్తవులనే పేరు, క్రైస్తవులుగా మొదట మారింది ఎవరు అంటే అంత్యొకయలో ఉన్నవారు. ముందున్న వారందరూ క్రైస్తవులు కాదా అని అనకూడదు. వాళ్ళందరూ క్రీస్తుని నమ్మిన వారే. ఆ పదం అనేది ఉపయోగించబడింది అంత్యొకయలో స్టార్ట్ అయింది. అంతకుముందు సంఘం ఉంది, అన్నీ ఉన్నాయి, క్రీస్తుని నమ్మేవారే. కానీ అంత్యొకయలో క్రైస్తవులుగా పిలువబడ్డారట. ఎందుకంటే అక్కడ చిన్న జనాంగం కాదు కదా, అంత్యొకయ చాలా పెద్దది. కుప్రీలు, కురేనీయులు, మనకు తెలిసిన వాళ్ళే ఇన్ని జనాంగాలు, ఈ 2 జనాంగాలు ఉంటే అక్కడ ఇంకెంతమంది మనుషులు ఉంటారు చెప్పండి? ఇంకెంతమంది అన్యులు ఉంటారు? ఇంకెంతమంది గ్రీసు దేశస్థులు ఉంటారు? అలా అనేకులను కూడా అంత్యొకయలో దేవునిలోకి నడిపిస్తారు. అక్కడ శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని మాట్లాడతారు. పౌలు గారు, బర్నబా గారు సేవ చేసిన అంత్యొకయలో క్రైస్తవులు అనబడిరి అని మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడికి యెరూషలేముకు కొంతమంది ప్రవక్తలు వస్తారు. ప్రవక్తలు వచ్చి కరువు రాబోతుందని ఒక అగబు అనే ఒక ప్రవక్త, అగబు అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన అంటాడు, భూలోకం అంతటా కరువు రాబోతుంది అంటాడు. ఆ మాట విన్న తర్వాత నిజంగా యెరూషలేము సంఘంలోకి, యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులకు ఎటువంటి లోటుపాట్లు కలగకుండా చందాను మనం సమకూర్చి చందా తీసుకెళ్ళి యెరూషలేములో అప్పగిస్తే ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు కరువు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అని చందాను పోగు చేస్తారు. ఆ చందాను పోగు చేసిన తర్వాత అంత్యొకయలో ఉన్నవారు ఇంకో మరికొంతమంది పౌలుకు, బర్నబా గారికి ఆ చందా ఇచ్చి, మీరు వెళ్ళి యెరూషలేములో దీన్ని ఇచ్చి మన సంఘ పెద్దలకు ఇచ్చి కుశలం అడిగి రండి అని పంపిస్తారు. ఓకే, ఇప్పుడు పౌలు గారు, బర్నబా గారు యెరూషలేముకు వస్తున్నారు. పౌలు యెరూషలేముకు రావటం ఇది ఎన్నోసారి? 2వసారి. పౌలు గారు యెరూషలేముకు రావటం ఇది 2వసారి మారిన తర్వాత. క్రీస్తు లోకి వచ్చిన తర్వాత యెరూషలేముకి రావటం ఇది 2వసారి. ఎందుకు వస్తున్నాడు? చందానివ్వటానికి వస్తున్నాడు. ముందెందుకు వచ్చాడు? యెరూషలేముకు మొదట ఎందుకు వచ్చాడు అంటే కేఫాను, అలాగే అపోస్తలులను, సంఘ పెద్దలను పరిచయం చేసుకోవటానికి వచ్చాడు మొదట. 2వసారి ఎందుకు వస్తున్నాడు? చందాలు అప్పగించి వెళ్ళటానికి వస్తున్నాడు. మీకు అర్థమైపోయింది. చందాలు అప్పగించిన తర్వాత మార్కు అనే మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని బర్నబా గారు, పౌలు గారు మరలా తిరుగు ప్రయాణం అయిపోయి అంత్యొకయకి వెళ్ళిపోతారు. ఇంతవరకు ప్రయాణాలు ప్రారంభించక ముందు కేవలం క్రీస్తు శకం పౌలు చరిత్ర, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పౌలు చరిత్ర. కేవలం ప్రయాణాలు ప్రారంభించక ముందు ఎలా వచ్చాడు అనేటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ మీకు చెప్పాను. ఓకే.